2025లోనే, అది జనవరి మొదలుకొని డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం. ఇప్పటికీ ఈ దేశంలో ఈ ఒక్క సంవత్సరమే 1650 మంది లాకప్ కస్టోడియల్ డెత్లో మరణించారంటే, ఇంతమందిని ఏ వ్యవస్థ కూడా చట్టవిరుద్ధంగా చంపలేదు. రౌడీల మధ్యలో హత్యలు జరుగుతుంటాయి, లేదా అక్కడక్కడ రాజకీయ హత్యలు జరుగుతుంటాయి, లేదా మత కల్లోల మధ్యలో కూడా హత్యలు జరుగుతుంటాయి, లేదా ఆర్థికంగా వచ్చిన గొడవల వల్ల, లేదా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారుల మధ్యలో వచ్చిన గొడవల వల్ల ఎన్నో రూపాలుగా ఈ దేశంలో హత్యలు జరుగుతున్నాయి. ఈ దేశంలో పోలీస్ వ్యవస్థ చేసిన హత్యల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నది. దీనికి కారణం వీళ్ళ చేతిలో లాకప్ డెత్లో గురైన వాళ్ళు, కస్టోడియల్ డెత్లో గురైన వాళ్ళు అత్యంత పేద సమూహాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళ పట్ల దారుణాతి దారుణంగా పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు జరిగితే, ఆ చిత్రహింసల వల్ల ప్రాణాలే కోల్పోతే ఇంతవరకు ఒక్క కేసులో కూడా సంపూర్ణ న్యాయం జరగలే.